మొదటగా ఉగాది రోజున మామిడికాయని ఉగాది పచ్చడికి వాడిన తర్వాత మామిడికాయ పులిహార చేస్తుండేది మా నానమ్మ. అదొక సంప్రదాయంగా నేను ఫాలో అయిపోయాను. ఒక 10 సైజు మామిడికాయ తీసుకొని పైన పొట్టు తీసేసి తురుముకొని పెట్టుకున్నాను. మామిడికాయకి పైన తొక్క తీసేటప్పుడు మొత్తం పొట్టునంతా తీసేయకుండా అక్కడక్కడ కొద్దిగా పొట్టు నుంచుకుంటే తినేటప్పుడు వంటికి తగలతో చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకుని అందులో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని పోపు వేసుకోవాలి. ఇందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అలాగే జీడిపప్పుని అలాగే పల్లీలు కూడా వేసుకున్నాను. వేసుకుని అన్నిటిని బాగా వేయించుకోండి. ఇలా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిరపకాయలని మధ్య కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 2 మిరపకాయలను కూడా వేసుకుని ఇందులోని కొద్దిగా ఇంగు కూడా వేసుకోండి. ఇంగు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా సాల్ట్ ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసేటప్పుడు స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడు అడగకుండా ఉంటుంది. బాగా ఫ్రై చేసుకుని పైకి నూనె అంతా తేలేంత వరకు ఫ్రై చేసుకుని తర్వాత ఇందులోకి పొడిగా వండుకున్న రైస్ ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుని తర్వాత చివరగా కొత్తిమీర చల్లుకొని దించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది.